శ్రీ గురుభ్యో నమః. మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరేమిటి? గొప్ప మోసగాళ్ళు. కథ పేరేంటి? గొప్ప మోసగాళ్ళు. ఆ కథ ఏంటి అంటే, ఒకరోజు అక్బర్ బీర్బల్ ఇద్దరు కోట ఆవరణలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. మాటల సందర్భంలో అక్బరు, బీర్బల్, నా రాజ్యంలో ప్రజలను ఎక్కువగా మోసం చేసేవాళ్ళెవరో నువ్వు చెప్పగలవా అని అడిగాడు. అప్పుడు బీర్బల్, వ్యాపారస్తులు ప్రభు, కల్తీ సరుకులు అమ్ముతూ ఉంటారు. బియ్యంలో రాళ్ళు, పాలల్లో నీళ్లు కలిపి కొన్ని వేల మంది ప్రజలను మోసం చేస్తారు అన్నాడు బీర్బల్. వ్యాపారులందరూ మోసగాళ్ళు అంటే నేను నమ్మను. కొందరు మంచివాళ్ళు, కొందరు చెడ్డవాళ్ళు ఉండొచ్చు కదా అన్నాడు అక్బర్. ప్రభు, నాకు తెలిసి అందరూ ఏదో విధంగా ప్రజలను మోసం చేసేవాళ్లే అన్నాడు బీర్బల్. అలాగని నువ్వు రుజువు చేయగలవా అని అన్నాడు అక్బర్. తప్పకుండా ప్రభు, నా దగ్గర ఓ పథకం ఉంది, మీరు అనుమతిస్తే రుజువు చేస్తాను అని బీర్బల్ అన్నాడు. అలా బీర్బల్ అనగానే సరే అని చెప్పి తలూపాడు అక్బర్ చక్రవర్తి. ఆ మర్నాడు ఆగ్రా పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక కబురు వెళ్ళింది. ఆదేశాలు పంపించారు. ఏమని పంపించారు? అందరూ కూడా, వ్యాపారస్తులందరూ కూడా చక్రవర్తి ముందు హాజరు కావాలి అని అందరికీ ఆదేశాలు పంపారు. పాపం ఈ కారణం తెలియదు, ఎందుకు హాజరవ్వమన్నారు అన్న విషయం తెలియదు కదా వ్యాపారులు ఎవరికి కూడా. ఆ తెలియని కారణంగా ఈ వ్యాపారస్తులందరూ భయపడుతూ వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళతో అక్బర్ ఏమన్నాడు? మంచి కార్యం కోసం నేను మిమ్మల్ని పిలిపించాను. నేను సర్వమతాలకు సంబంధించేలా ఓ పండుగ చేయాలని అనుకుంటున్నాను. దానికి చేయవలసిందల్లా ఒక్కటే, మీరంతా కలిసి తలా ఒక చెంబుడు పాలు తేవాలి అన్నాడు. అప్పుడు, చెంబుడు పాలెందుకు ప్రభు, మీరు ఆజ్ఞాపిస్తే ఓ బిందె నిండా తీసుకొస్తాం అన్నారు వ్యాపారస్తులంతా ముక్త కంఠంతో. అంటే అందరూ ఒకేసారి అన్నారు. అప్పుడు, మీరు ఎక్కువ కష్టం తీసుకోకండి, రేపు ఉదయాన్నే ఒక చెంబుతో పాలు తీసుకురండి చాలు అని మధ్యలో కల్పించుకుంటూ చెప్పాడు బీర్బల్. ఆ తర్వాత బీర్బల్ ఏం చేశాడు? వాళ్ళందరి కోసం ఓ పెద్ద గంగాళాన్ని తీసుకొచ్చి ఒక గదిలో పెట్టించాడు. సూర్యోదయం కాకుండానే, అంటే ఇంకా తెల్లవారుతూ ఉండగానే ఈ వ్యాపారస్తులందరూ చెంబులు పుచ్చుకుని బారులు తీరి నుంచునున్నారు. అంటే వరుసగా క్యూ కట్టారనమాట. వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వచ్చి తమ చేతిలో చెంబు ఉంది కదా, ఆ చెంబును ఆ కాగులోకి, అంటే గంగాళంలోకి వంపేసి వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, అందరూ వచ్చి వాళ్ళ చెంబులో ఉన్నది ఏదుందో దాన్ని ఆ కాగులో వంపేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా అందరూ వచ్చి వెళ్ళిపోయాక అక్బరు, బీర్బలు ఇద్దరు కలిసి ఆ గదిలోకి వెళ్ళారు. ఎంతో కుతూహలంగా వాళ్ళు ఆ గంగాళంలోకి చూశారు. ఆ చూసినటువంటి అక్బర్ ముఖం ఒక్కసారిగా తెల్లబడింది. అంటే ఒక్కసారిగా షాక్ తిన్నాడు, గతుక్కుమన్నాడు. ఎందుకు? ఆ కాగులో ఒక్క పాల చుక్క లేదు. అంటే ఆ గంగాళంలో ఒక్క పాల చుక్క లేదు, గంగాళం నిండా నీళ్ళే ఉన్నాయి. అది ఏం జరిగింది? వ్యాపారస్తులందరూ ఒకే రకంగా ఆలోచించారు. ఏమని ఆలోచించారు? ఇలా ఆలోచించారు అని బీర్బల్ అక్బర్కి చెప్తున్నాడు. ప్రభు, అందరూ కూడా ఒక్కలాగే ఆలోచించారు. అందరూ పాలు పోస్తారు, నేను ఒక్కడనే నీళ్లు పోస్తే ఎవరికి తెలుస్తుందిలే అని అందరూ ఇదే విధంగా ఆలోచించి అందరూ నీళ్లే తీసుకొచ్చారు అని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్ అక్బర్కి. ఆ విధంగా వ్యాపారస్తులు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారో అన్న విషయాన్ని తన తెలివితేటలతో నిరూపించాడు బీర్బల్. బాగుంది కదా? ఇలాగే మనం సమయస్ఫూర్తిగా తెలివితేటలతో ఎటువంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అన్నది మనం కూడా తెలుసుకోవాలన్నమాట. ఆ తెలుసుకోవడం కోసమే మనం ఇలాంటి కథలన్నీ చదువుతూ ఉండడం ఎంతో అవసరము. బాగుంది కదా?
తర్వాత మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు ఈ అక్బర్ బీర్బల్ కథల్లో మీరు విన్న కథ ఏంటో ఆ కథ పేరు కామెంట్లో రాయండి. అంతేకాదు మీరు ఇంకా ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, సెలవు.